కరోనా నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే దశాబ్దం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉందని చెప్పారు. అయితే పోటీని తట్టుకోవాలంటే ఇండియాలో విప్లవాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. దావోస్ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంపై ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్నారు. తెలంగాణలో జీవశాస్త్ర రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతినిధులకు వివరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్ తెలంగాణ నుంచి దావోస్ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో భాగంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ విజన్ ఫర్ 2030 అంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డిస్ నుంచి జీవి ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ కేటీఆర్ తో పాటు ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ రంగానికి ఊతమిచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే ఇండియాలో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ రాజధానిగా అవతరించిందన్న కేటీఆర్ ఈ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటోందని తెలిపారు. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ని హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు కేటీఆర్. This pandemic has literally shown not just to us but the entire world how important healthcare is, how important the entire life sciences industry is. In fact, we don't thank them enough. The entire pharmaceutical industry, the entire vaccine industry, the biotech industry. And in fact, one of the most important hubs for pharma industry in India is Hyderabad. For those of you who do not know, Telangana in fact is not just an important hub in India, but in fact it is an important life sciences hub in the world. And the reason why I say that is because since we are just coming out of the pandemic, let me remind each and every one of you who's watching that 1/3 of human vaccines are actually produced from Hyderabad, globally, not India. In fact, 9 billion doses are produced, 9 billion doses of vaccines are produced from Hyderabad, and that accounts nearly to 1/3 of global vaccine production. So we are the vaccine capital of the world, not India alone. And then let me also add quickly, 40% of India's pharmaceutical production also happens from Hyderabad. And the third thing I'll quickly add also is that largest number of US FDA approved manufacturing facilities in any province in the world are actually in Hyderabad. భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో నూతన ఔషధాల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే నోవర్టీస్ కంపెనీ తన అతిపెద్ద రెండో క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. భారతదేశంలో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వ విధానాలు సులభతరంగా ఉండాలన్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్ మీద పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్కుతో కూడుకున్నవని విశ్లేషించారు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలన్నారు. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. How the manufacturing ecosystem has evolved over the last several decades, I think we've done okay. I wouldn't say we've done well. I think we've done reasonably well, but I think a lot more needs to be accomplished. One thing I believe, besides what you said, innovation, infrastructure and innovation, while these are extremely important pieces to talk about, I think
a conducive ecosystem which nurtures, conducive regulatory framework which nurtures and encourages innovation and research and development by way of even incentivizing them is something that is sorely missing in India, unfortunately. And the second thing, unfortunately, we don't think on scale. In fact, if we have to compete with the best manufacturing destinations, biggest manufacturing destinations across the world, we need to start thinking on scale. In fact, Hyderabad and Telangana, we are launching world's largest pharma cluster in about 19,000 acres. I think that is when it will become a project of international importance, not just national importance. So, governance towards innovation and nurturing our talent. I think that is what is missing right now. We've done okay. వచ్చే దశాబ్దాల కాలం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదన్న కేటీఆర్, ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, ఇన్నోవేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. I think what's important for us to realize is over the next 1 decade or even half a decade, I think innovation will not just happen in pure play labs, not just in laboratories, but in fact it will start happening more on the digital spaces. In fact, one of the things that I keep alluding to and that I keep talking about my city, Hyderabad and Telangana, is I keep saying Hyderabad is that place where biology meets technology, where data sciences marries life sciences, and it's a brilliant combination. I believe that if India really has to get a foothold in the innovation space and really make its presence felt, not only in pure play R&D, but we also have to focus a lot on innovation that happens in the digital space. Unfortunately, Government of India, which is supposed to encourage innovation, supposed to encourage research and development, has reduced the input incentive that was given from 200% to 100% on research and development. Now, that is something that we've asked the Government of India, in fact, a couple of years ago as well, that we need to encourage our enterprises into investing more into R&D. We cannot disincentivize, and we cannot be content being the leaders in generics and APIs. దావోస్ సదస్సు సందర్భంగా తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచ ప్రతినిధులకు వివరిస్తున్నారు. దాంతో తెలంగాణకు వచ్చేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 160 ఏళ్ల నాటి స్విస్రే బీమా సంస్థ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులు కేటీఆర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తున్న స్విస్రే ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. స్విస్రే కంపెనీని తెలంగాణకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ ఆగస్టులోనే కంపెనీ హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. స్విస్రే కంపెనీ 250 మంది సిబ్బందితో హైదరాబాద్లో పని ప్రారంభించనుంది. డేటా, డిజిటల్ క్యాపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనుంది.